మరి ఇప్పటి వరకు మనం చేసిన ప్రతి స్తుతిని బట్టి, స్తోత్రాన్ని బట్టి మన జీవితాల్లో, అందరి జీవితాల్లో దేవుడు విశేషమైన కృప దయచేశారు. మన జీవితాల్లో దేవుడు గొప్ప భాగ్యాన్ని దయచేశారు. అందుకే చేతులెత్తి స్తోత్రం చెప్పండి అందరూ. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధులారా, ప్రియులారా, ఒక చిన్న వాక్యాన్ని ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యెహెజ్కేలు పుస్తకం 36వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు పుస్తకం 36వ అధ్యాయం 11వ వచనం. మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను. అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగచేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆమేన్. దేవుడి పరిశుద్ధమైన వాక్యమును దీవించును గాక. మునుపటి కంటే అధికమైన మేలు, మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు కలగచేసేదను. ఆమేన్. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాల్లో ఎల్లవేళలా మేలు చెయ్యాలని, మేలుల చేత మనల్ని తృప్తిపరచాలని దేవుడు ఎప్పుడూ ఆశిస్తూ ఉన్నారు. మేలులు చేసే గుణం దేవునికి ఎంతో ఉంది. ఎందుకంటే ఆయన వద్ద ఉన్నవారికి కీడు చెయ్యాలన్న ఆలోచన అంత మాత్రం లేదు. కానీ ఆయన వద్దకు వచ్చిన వారికి ఎన్నడూ మేలు చెయ్యాలనే దేవుడు ఆశిస్తూ ఉన్నారు. 103వ కీర్తన 5వ వచనం అనుకుంటున్నాను. ఒకసారి ఆ వచనం చదవండి. 103వ కీర్తన 5వ వచనం. మేలులతో ఆయన నీ దోషములన్నిటినీ మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆమేన్. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. ఎప్పుడు చూసిన ప్రియులారా, దేవుడు మేలు 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 చేయాలని, ఆయన ఆరాధించే వారి జీవితంలో మేలు చేయాలని, ఆయన నామాన్ని నమ్మిన వారి జీవితంలో మేలు చేయాలని, ఆయన భయభక్తులు ఉంచిన వారి జీవితాల్లో ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని, నరుల ఎదుట దేవుని ఆశ్రయించిన వారి జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు ఎన్నెన్నో గొప్పవని, ఇలాగున ప్రతిసారి మేలు 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 మేలు. అందుకే ఆయన చేసిన మేలుల్లో దేనిని మరువకూడదని దేవుని లేఖనం సెలవు. అంటే ఆయన ఎన్నో మేలు చేస్తున్నారు. మేలు చేసే దేవుడు. ఆయన మేలు చేయక మానలేడండి మన జీవితాల్లో. ప్రియరా, అందుకే ఇజ్రాయేలు జీవితాలు వినండి. ఇజ్రాయేలు జీవితాలు దేవుని దగ్గర ఉన్నంత కాలం అవి చాలా ప్రశాంతంగాను నెమ్మదిగాను, ప్రియరా, అనేకమైన కార్యాలు పొందుతూ సమాధానకరంగా ఉండేవి. కానీ ఇజ్రాయేలు కొన్నిసార్లు అన్నీ అనుభవించిన తర్వాత దేవునికి దూరం అయిపోయి, కొన్నిసార్లు యెహోవా ఎవరు, ఆయన మాకేం చేశాడు, ఇలాగున కొన్నిసార్లు దేవుని మీద వ్యతిరేకమైన ధోరణి కలిగి, ప్రైజ్ ది లార్డ్, ఏంటండి, దేవుని మీద వ్యతిరేకమైన ధోరణి కలిగి దేవుని పక్కన పెట్టి ప్రియులరా విగ్రహారాధన వైపు వెళ్ళిపోవడం, మళ్ళా పాపం వైపు వెళ్ళిపోవడం, మళ్ళా ఆజ్ఞ అతిక్రమించడం, ఇలాగున వారి జీవితాల్లో ఎన్నో మేలులు పొందిన తర్వాత కూడా వారు వెంటనే వాటిని మర్చిపోయి, వెంటనే వాటిని వదిలిపెట్టేసి దేవుని మీద దేవుని మీద తిరగబడిన ఎన్నో సంభవాలు బైబిల్లో లేకపోలేదు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు వాళ్ళని ఏం చేసేవాడు తెలుసండి? అన్ని జనులకు అప్పగించేసేవాడు, శత్రువులకు అప్పగించేసేవాడు. ప్రియరా, అప్పుడు
దేవుడు వాళ్ళ జీవితాలు ఎప్పుడైతే వాళ్ళు అన్ని జనులకు అప్పగించబడ్డారో అక్కడ ఏ మేలులు జరిగేవి కాదు. మీరు వినండి, రాజులు వాళ్ళ మీద భారాలు మోపేవారు, రాజులు వాళ్ళని హింసించేవారు, ఆ పొరుగు దేశస్తులు వీళ్ళ కఠినమైన మాటలు, కఠినమైన వెట్టి పనులు చేసేవారు. అటువంటి పరిస్థితుల్లో మరలా వీళ్ళ హృదయాన్ని, మీరు వినండి, వీరి హృదయాన్ని మార్చుకొని ప్రభువైపు తిరగగానే, మీరు వినండి, ప్రభువైపు తిరగగానే, ప్రభువా మేము అపరాధం చేసాం, పొరపాటు చేసాం, అయ్యో నీ మేలును మేము గ్రహించలేకపోయాం, మమ్మల్ని క్షమించని ఎప్పుడైతే వారి హృదయాలు మరలా దేవుని తట్టు తిప్పుకుంటారో, ఆ తిప్పుకున్న వెంటనే జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కరుణా వాత్సల్యం కలిగిన దేవుడు ప్రియులారా మరలా వారున్న పరిస్థితుల్లోంచి, వారున్న స్థితిగతుల్లోంచి మరలా వారిని విడిపించి తీసుకుని వచ్చి మరలా వాళ్ళకు వాగ్దానాలు చేస్తూ ఉండేవాడు. స్తోత్రం చెప్పండి. మనం ఈ వచనంలో మీ మీద మనుషులను పశువులను విస్తరింప చేస్తాను, అవి విస్తరించి అభివృద్ధి పొందును, పూర్వమున్నట్లు, మీ నోట్ చేసుకోండి, పూర్వము, మొదటి మాట చదువుతున్నాను నేను, పూర్వమున్నట్లు మిమ్మును మరలా నివాస స్థలముగా చేస్తాను. అంటే పూర్వం బాగున్నారు వీళ్ళు, పూర్వం చక్కగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు, అన్నీ అనుభవించారు. కానీ మధ్యలో వాళ్ళ జీవితాలు అధోగతికి పాలైపోయి అగమ్యగోచరంగా వాళ్ళ జీవితాలు మారిపోయాయి. అందుకే ప్రభు మరలా వాగ్దానం చేసి పూర్వమున్న రీతిగా మరలా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, పూర్వమున్న రీతిగా మరలా మిమ్మల్ని కడతాను, పూర్వమున్న రీతిగా మరలా మీ కుటుంబాల్ని, మీ జీవితాల్ని స్థిరపరుస్తాను. గమనించండి, గుర్తు చేసుకోండి, మీకు వాగ్దానం చేస్తున్నాను, మునుపటి కంటే ఇప్పుడు అధికమైన మేలు మీకు చేయబోతూ ఉన్నాను. మునుపు చేసిన కార్యముల కంటే ఇప్పుడు అధికమైన కార్యాలు చేయబోతూ ఉన్నాను. మునుపు చూపిన ప్రేమ కంటే ఇప్పుడు అధికమైన ప్రేమ మీ ఎడల నేను చూపబోతూ ఉన్నాను. ఎందుకంటే మేలు చేసే దేవుడను నేను. ఈ కార్యాలు మీరు కనులారా చూస్తారు, ఈ కార్యాలు మీ జీవితాల్లో అనుభవిస్తారు, ఈ కార్యాలు మీ కుటుంబాల్లో పొందుకుంటారు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని, నేను మీ దేవుడినై ఉన్నానని మళ్ళా మీ హృదయాలు మళ్ళా మీ హృదయాలు పురుకొల్పబడి మళ్ళా మీ హృదయాలు నా వైపు తిరిగి నన్ను ఆరాధించే జనులుగా నేను మిమ్మల్ని చేస్తాను అని అంటూ ఉన్నారు. ప్రియులారా, దేవుని అపారమైన గుణం, మనిషి దేవునికి దూరమైపోయినా, మనిషి దేవుని మీద తిరుగులాడినా, మనిషి దేవుని వదిలి పాపంలో కలిసిపోయినా మరలా మాత్రం దేవుడు తన ఆపన్న హస్తాలు చాపి, తన గాయపడిన హస్తాలు చాపి, ఇదిగో తన చేతులు చాపి మరలా వారిని ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని వైపు తీసుకొస్తున్నాడు, దేవుని వైపు తిప్పుతూ ఉన్నాడు. ప్రియులారా, తీసుకొచ్చి మళ్ళా వారి జీవితాల్లో మునుపు వలె స్థిరపరుస్తున్నాడు, మునుపటి కంటే అధికమైన మేలులు చేస్తూ ఉన్నాడు. అటువంటి జాలి కలిగిన దేవుణ్ణి మనం ఈరోజు కలిగి ఉన్నాం, ఎంతో ధన్యులం. అందుచేత ఈ వాగ్దానాన్ని బట్టి ఈ రోజున మీరు, మీ కుటుంబాలు, ఈరోజు మేము, మన కుటుంబాలు, సంఘము, పరిచర్య, ఈ వాగ్దానాన్ని బట్టి మునుపటి కంటే అధికమైన మేలును మనం అందరము అనుభవించుదుము గాక. ఆమేన్. ఈ వాగ్దానం మీకును, మీ కుటుంబాలకు, మీ బిడ్డలకు నా దేవుడు నెరవేర్చును గాక. అందరు చేతులు చాపండి, దేవుని సన్నిధిలో లేచి నిలబడి చేతులు చాపి ప్రార్థన చేసుకుందాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్ముడా, కృపగలిగిన తండ్రి, అందరు చేతులు చాపి అడుగుదాం. దయగలిగిన దేవుడా, హల్లెలూయా రాజా, స్తోత్రం, 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 స్తోత్రం. కృపగలిగిన దేవుడా, మీరు చేసిన వాగ్దానం మా అందరి పట్ల మీరు నెరవేర్చండి తండ్రి. నీ ఘనమైన కార్యాలు జరిగించండి తండ్రి. మహోత్తరమైన మీ కృపలో మమ్మల్ని మీరు బలపరచండి నాయన. స్తోత్రం. మునుపుడు వలె విస్తరింపచేసి, మునుపుల వలె ఆశీర్వదించి, మునుపుడు వలె అధికమైన మేలు మా జీవితాల్లో జరిగించండి ప్రభువా. మా బలహీనతలు కొట్టివేసి మమ్మల్ని మీరు బలపరచండి. నీ సన్నిధిలో ఎంతమంది ప్రార్థనా సహాయం కోరారు, ఎంతమంది బిడ్డలు నీ వైపు తిరిగి నీ సన్నిధిలో అయ్యా నువ్వు కార్యాలు చేసే దేవుడు నీ వైపు చేతులు చాపుతున్నారు. అందరి పక్షంగా నువ్వు మేలు చూపి మునుపటి కంటే అధికమైన మేలు మీరు కలగ చేయమని యేసు నామములు అడిగి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. గమనించండి, ఈరోజు రాత్రి మందిరంలో బైబిల్ స్టడీ ఉంది. అలాగనే రేపు ఉదయకాలం గమనించండి, రేపు ఉదయకాలం ఫిబ్రవరి 1వ తారీఖు కనుక ఫిబ్రవరి నెల వాగ్దాన సందేశ కూడిక ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు ఫిబ్రవరి నెల వాగ్దాన సందేశ కూడిక జరుగుతుంది. అందరు కుటుంబాలతో కలిసి
దేవుని సన్నిధిలో పిల్లల రావాలని మనం చేస్తాం. ఈరోజు రాత్రి బైబిల్ స్టడీ, అలాగనే రేపు ఉదయకాలం ఇదే సమయంలో వాగ్దానం కూడిక జరుగుతుంది. గమనించండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.